అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన చామదుంపల వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది సైడ్ డిష్గా ఎంతో బాగుంటుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: చామదుంపలు ½ కేజీ, కొంచెం పెద్దగా తీసుకుంటే ఫ్రైకి బాగుంటుంది. ఎండుమిర్చి 3, నూనె 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, తాలింపు దినుసులకు 1 టీ స్పూను. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా చామదుంపల్ని బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టి తర్వాత తొక్క తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుంది. తర్వాత తొక్క తీసి ఈ విధంగా పక్కన పెట్టండి. పెద్దవి తీసుకుంటే ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి. వీటిని రౌండ్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేసి తర్వాత నూనె వేడి చేయండి. దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి పేలే వరకు వేయించండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి పోపుని. తర్వాత ఎండుమిరపకాయలని తుంచి వేయండి. ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలని కొంచెం చితక్కొట్టి వేయండి. ఈ పోపు బాగా వేగేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయండి. పసుపు నూనెలో వేగితే రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు వేయండి. చామదుంప ముక్కలు వేసి బాగా కలయబెడుతూ 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కారం వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. సిమ్లో పెట్టి తిప్పుకుంటూ వేయించుకోవాలి. లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి వేయించుకోండి. ఆఖరుగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన చామదుంపల వేపుడు రెడీ అయింది. దీన్ని సైడ్ డిష్లా తీసుకోవచ్చు. ఈ చామదుంపల వేపుడిని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇది వేడివేడి అన్నంతో పప్పుచారు కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుంది. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.